హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ వరల్డ్. మీరు జీవితంలో ఎప్పుడైనా గమనించారా? ఎర్లీ మార్నింగ్ 4:30 కానీ 5 o'clock కానీ లేవాలని పడుకొని అలారం పెట్టుకోకుండా కరెక్ట్ టైంకి లేవడం మీకు సాధ్యమైందా? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా సాధ్యం? మన బాడీకి కరెక్ట్గా టైం అయిందనే విషయం ఎవరు చెప్పారు? సరే, అది పక్కన పెట్టండి. పాతకాలంలో కూలి పనులకు వెళ్లే ప్రజలు, గ్రామ ప్రజలు కరెక్ట్ టైంకి 5 o'clockకి సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి రోజు వాళ్ళ పనికి ఎలా వెళ్ళగలిగేవారు? వాళ్ళకు అలారమ్స్ ఏమీ లేవు కదా. వాళ్ళ బాడీకి ఎలా తెలుస్తుంది? అది సరే, మన బాడీ టెంపరేచర్ కరెక్ట్గా ఇంతే ఉంటుంది అని మన బాడీ ఎలా రికగ్నైజ్ చేయగలుగుతుంది? మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దానికి తగినంతగా ఇన్సులిన్ ఎంత ఉత్పత్తి చేయాలి అనే విషయం మన బాడీకి ఎవరు చెప్తారు? ఒక అద్భుతమైన మెకానిజం ఉందండి మన శరీరంలో. మనం నిశితంగా గమనించినట్లయితే అది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాన్నే బయలాజికల్ క్లాక్ అంటారు. దీనినే సైంటిఫిక్ టర్మ్ లో చెప్పాలి అంటే సిర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ సిర్కేడియన్ రిథమ్ వల్లనే మనకు డైజెషన్ కంప్లీట్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా మన బ్రెయిన్కి అందుతుంది. మనం ఎన్ని గంటలకు కరెక్ట్గా పడుకోవాలో అన్ని గంటలకు నిద్ర వచ్చేటట్లు చేస్తుంది. తర్వాత నిద్ర నుండి మేలుకునే టైం కూడా అదే కరెక్ట్ టైంకి మనకు నిద్ర మెలకు వచ్చేటట్లు కూడా చేస్తుంది. మన శరీరంలో హార్మోన్స్ ఏది ఎంత ఉండాలి అనేది కూడా క్యాలిక్యులేషన్ కూడా అదే చేస్తుంది. అంతేకాదు, మన శరీరంలో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయిందనుకోండి, ఎంత ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి దాన్ని ఫైట్ చేయడానికని క్యాలిక్యులేషన్ కూడా అదే నిర్వహిస్తుంది. మెటబాలిజంను కూడా కంట్రోల్ చేస్తుంది. మనకు ఎంత శక్తి అవసరం, మనకు ఎంత శక్తి ప్రొడ్యూస్ చేయాలి ఇంకా అదనంగా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఈ సిర్కేడియన్ రిథమే చేస్తుంది. అది సరే, ఈ సిర్కేడియన్ రిథమ్ లేదా బయలాజికల్ క్లాక్ ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా అంటే అది మన బ్రెయిన్లో ఉంటుందండి. దాన్నే సూఫ్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అంటారు. అది ఎగ్జాక్ట్గా మన హైపోథాలమస్లో ఈ ఆప్టిక్ సిస్టమ్ ఉంది కదా, కంటి పై భాగంలో అక్కడ ఉంటుంది. అంతేకాదు, ఈ సిర్కేడియన్ రిథమ్ లైట్తో అనుసంధానించబడి ఉంటుంది. అందుకే మనకు కరెక్ట్ టయానికి నిద్ర మెలకు రావడానికి లేదా కరెక్ట్ టైంలో నిద్రపోవడానికి అది కోఆపరేట్ చేస్తుంది. ఈ సిర్కేడియన్ రిథమ్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నంత వరకు మనకు నిద్ర చాలా డీప్గా పడుతుంది. అంతేకాదు, నిద్రలో మెలకు రాదు. అంతేకాదు, నిద్ర కరెక్ట్ టయానికి వితౌట్ స్ట్రగుల్ మనం డీప్ స్లీప్లోకి వితిన్ మినిట్స్లో మనం జారుకుంటాం. ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ టయానికి డైలీ నిద్ర ప్రశాంతంగా నిద్రలేస్తాం. ఈ సిర్కేడియన్ రిథమ్ కరెక్ట్గా వర్క్ చేయలేదనుకోండి, అన్ని డిజార్డర్సే. మన మెటబాలిజం దెబ్బతింటుంది, మనం ఓవర్ వెయిట్ అవుతాము. మనకు సకల జబ్బులు రావడానికి ఈ సిర్కేడియన్ రిథమ్ దెబ్బతినిపోవడమే. ఎందుకంటే కరెక్ట్ టైంలో పడుకొని కరెక్ట్ టైంలో నిద్రలేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకు ఎనర్జీ కన్జంప్షన్ కూడా నిద్రలో కూడా జరుగుతుంది. ఓవర్ వెయిట్ కాకుండా మనల్ని కాపాడుతుంది, మానసిక ప్రశాంతతకు తోడవుతుంది. డీప్గా నిద్రపోయామనుకోండి, మన బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. ఇవన్నీ జరగాలంటే ఈ సిర్కేడియన్ రిథమ్ దెబ్బతినకూడదు. అది కరెక్టే, కానీ ఈ సిర్కేడియన్ రిథమ్ ప్రస్తుత కాలంలో దేని వల్ల దెబ్బతింటోంది? ఈ సిర్కేడియన్ రిథమ్ దెబ్బతినడానికి ప్రధానమైన కారణం బ్లూ లైట్. మనకు సూర్యుని నుండి వచ్చే లైట్లో అన్ని రకాల కలర్స్ మిక్స్ అయి ఉంటాయి. కానీ మన ఇంట్లో మన ఎల్ఈడి లైట్స్ మనకిచ్చే లైట్ ఏదంటే బ్లూ కలర్ లైట్. అంతేకాదు, మన మొబైల్ ఫోన్స్, మన ల్యాప్టాప్స్, మన ట్యాబ్స్, మన స్మార్ట్ టీవీస్ ఇవన్నీ కూడా బ్లూ లైట్నే ఇస్తాయి. మన కళ్ళు ఎక్కువగా బ్లూ లైట్ని అబ్జర్వ్ చేయడం వల్ల స్లోగా న్యాచురాలిటీకి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంలో సూర్యాస్తమయం తర్వాత ప్రపంచం మొత్తం డార్క్ అయిపోతే మనిషి తెలివితేటను ఉపయోగించుకొని మనం మాత్రం ఇంట్లో లైట్ని ఆన్ చేసుకొని మన న్యాచురాలిటీని దెబ్బతీసుకుంటున్నాం. కాబట్టి కొంతవరకు పడుకునే ముందు కనీసం 2 గంటల ముందే మనము మొబైల్స్ని, టీవీస్ని ఆపేస్తే కొంతలో కొంతైనా ఈ సిర్కేడియన్ రిథమ్ని మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. మరి మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, బ్లూ లైట్ ఇవ్వవు కదా, అవి వైట్ కలర్లోనే ఉంటాయి కదా అంటే అలా కాదు. అది బ్లూ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ తో మ్యాచ్ అవుతుంది, 450 to 500 నానోమీటర్స్ తోటి. సో దాన్ని మనం బ్లూ లైట్ గా మనం ట్రీట్ చేస్తున్నాం. సో ఆ లైట్ మన సిర్కేడియన్ రిథమ్ని స్లోగా ఓవర్ టైం పీరియడ్ అది డిస్ట్రాయ్ చేస్తుంది. సో అందుకోసమే మనకు అన్ని స్లీప్ స్ట్రగుల్స్,
నిద్ర సరిగా రాదు, నిద్రపోతే మధ్యలో మెలకు వచ్చేస్తుంది, సరైన టయానికి నిద్ర లేవు. అంతేకాదు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ సిర్కేడియన్ రిథం దెబ్బతింటుంది. ఈ సిర్కేడియన్ రిథం ఎలా దెబ్బతింటుంది, దానివల్ల ఏం జరుగుతుంది? ఈ మన బ్లూ లైట్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో నైట్ టైంలో, ఎస్పెషల్లీ డే టైం అయితే ఇట్స్ ఓకే, బట్ నైట్ టైం మనం పడుకొని నిద్రపోవాల్సిన టైంలో మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఓపెన్ చేసి వర్క్ చేసినట్లయితే అది మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అవరోధంగా నిలబడుతుంది. మనం కరెక్ట్గా 9 కానీ 10 కానీ పడుకునే హ్యాబిట్ ఉందనుకోండి, ఆ టైంలో మెలటోనిన్ స్రవిస్తుంది మన బాడీ. అప్పుడు నిద్ర మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన స్క్రీన్ టైం పెరుగుతుంది అనుకోండి, ఆ టైంలో అప్పుడు ఉత్పత్తి కావాల్సినటువంటి మెలటోనిన్ పోస్ట్ పోన్ అవుతుంది 10కి లేదా 12కి లేదా ఒక్కొక్కసారి అంతకు పైనే. లేకపోతే అది స్రవించదు, దానికి అది అర్థం కాదు ఎప్పుడు స్రవించాలని, ఆ హ్యాబిట్ అనేది మారిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే డీప్ స్లీప్ పట్టడం అనేది జరగదు. ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర మేల్కోవాలో మనం బయలాజికల్ క్లాక్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అంతేకాదు మన కంటిపైన ఏదైనా లైట్ పడింది అనుకోండి, మనలో అలర్ట్నెస్ వస్తుంది కదండి, మన బాడీ ఇచ్చే రియాక్షన్, సేమ్ రియాక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మిడ్ నైట్లో టకామని మెలకు వచ్చేస్తుంటుంది. బయట ఏదైనా సరే వెహికల్ వెళ్ళినా సరే, చిన్న అలికిడి జరిగినా సరే మనకు నిద్ర మెలకు వచ్చేస్తుంది. అది ఎలా జరుగుతుందంటే మన మైండ్ అలర్ట్నెస్ అనేది పెరిగిపోతుంది. దానికి కారణం మనం ఎక్స్పోజ్ అయ్యే బ్లూ లైటేనండి. ఎప్పుడైతే స్లీప్ సైకిల్స్ దెబ్బతింటాయో, ఎప్పుడైతే డీప్ స్లీప్ అనేది జరగదో, మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ కూడా దెబ్బతింటుంది. ఎంత షుగర్ ఉంది మన బ్లడ్లో, దానికి ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి అనే క్యాలిక్యులేషన్ దెబ్బతింటుంది. అదే ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. దానివల్లే టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణమవుతుంది. ఈ స్లీప్ డిప్రవేషన్ వల్ల హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయండి. ఎస్పెషల్లీ గట్లో రిలీజ్ అయినటువంటి హంగర్ హార్మోన్స్ ఎప్పుడైతే ఎక్కువగా స్రవిస్తాయో మనకు విపరీతమైన ఆకలి వేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. ఒకవేళ నైట్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర లేసిన తర్వాత ఎక్కువగా భోజనం చేస్తుంటారు. ఎస్పెషల్లీ స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ హంగర్ హార్మోన్స్ ఎక్కువగా స్రవించడమే. జంక్ ఫుడ్ తినడానికి మైండ్ ప్రేరేపించబడుతుంది. దానివల్ల ఓవర్ వెయిట్ అవుతారు. అది చాలా అనర్థాలకి కారణమవుతుంది. మన బాడీలో ప్రతి ఆర్గాన్ సక్రమంగా పనిచేయాలి అంటే దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ కరెక్ట్ క్వాంటిటీలో రిలీజ్ అవ్వాలి. ఒకవేళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, మన బాడీలో ప్రతి ఆర్గాన్ పనితీరు కూడా మందగించిపోతుంది. సో సకల జబ్బులకు నిద్రలేమే కారణమవుతుంది. మన సిర్కేడియన్ రిథంని ఎలా మనం కాపాడుకోవాలి, మనం మానసికంగా ఎలా ప్రశాంతంగా ఉండాలి, మనం ఎలా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి అంటే దానికి ఒకటే కారణం అండి. ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ నుండి దూరంగా ఉండి మంచి ఫ్యామిలీ క్వాలిటీ టైంని స్పెండ్ చేయడమే అనండి. దీని ద్వారా మెలటోనిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ అన్ని కరెక్ట్ లెవెల్స్లో స్రవించబడతాయి. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇదండి ఈ సిర్కేడియన్ రిథం వల్ల డిస్ట్రాయ్ అవడం వల్ల మన బాడీలో జరిగే అనర్థాలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.